మత్తయి సువార్త 24:35 తీయండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. సామాన్యమైన మానవుడు ఇలాంటి మాటలు మాట్లాడడానికి వాడికి అరగదా? లేదు. కానీ ఇది సామాన్య మనిషి మాట్లాడే మాట కాదు. సామాన్య మనిషిగా ఆయన ఉండి ఇలాగ మాట్లాడితే దీనికి అర్థం ఏంటి? గర్విష్టి అని అర్థం. ఆకాశం భూమి గతించిపోయినా సరే ఆకాశం గురించి భూమి గురించి మాట్లాడడానికి మానవుడికి ఏం ఇది ఉంది? మనం ఎవరైనా చెప్తామా? కానీ శిష్యులు గమనిస్తూ చూస్తున్నారు. ఇదంతా జరగబోతున్న కార్యక్రమాలు, ఇదంతా జరగబోతుంది. కొన్ని శ్రమలు సంఘాలకు వస్తాయి, తర్వాత యూదులకు వస్తుంది, అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలంతా జరుగుతాయి అని చెప్పేసి ఆయనను నేను తిరిగి వస్తాను, హల్లెలూయా, తండ్రి రాజ్యమును నేను భూమిలో స్థాపిస్తాను, భూలోక రాజులందరూ నన్ను చూసి నమస్కారం చేస్తారంటూ రీతిగా పలు విషయాలు ఆయన చెప్పినప్పుడు దాంట్లో ఒక వచనం ఇది. నేను చెప్పింది ఇదంతా జరుగుతుంది. ఆకాశము భూమి గతించిపోయినను నా మాట గతించిపోదు. ప్రకటన గ్రంథం 21 తీయండి. ప్రకటన గ్రంథం 21 మొదటి 2 వచనాలు చదవండి చూద్దాం. కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన. ఇప్పుడు ఎందుకు ఇది నేను చెప్పిస్తున్నాను? నేను చెప్తాను. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఏమైంది? ఆకాశం భూమి గతించిపోయినా నా మాట గతించిపోదు. అప్పుడు ఆకాశం భూమి గతించిపోయే అవకాశం ఉందా అనేది శిష్యుల మనసులో వచ్చుంటుంది. కానీ యోగానికి అది చూపించేశాడు. అవును, ఆకాశం భూమి గతించిపోవును, ఈ సాదృశ్యం కాదు, హల్లెలూయా. అయితే నా మాట మాత్రం గతించిపోవదు, హల్లెలూయా. దాన్ని మనం ఆధారం చేసుకొని మన ఆత్మ విషయంలో ఆయన నమ్ముతున్నాం. పాతి పెట్టేసి వచ్చిన వాళ్ళు పరలోకంలో ఉంటారు, ఆనందిస్తారని నమ్ముతున్నాం. మనం కూడా మన ప్రాణం కూడా ఒకనొక రోజు ఊపిరిపోయినా మన ఆత్మ దేవుడి దగ్గర జరుగుతుంటుందని నమ్ముతున్నాం. ఎందుకు? ఈ మాట గతించిపోదు, హల్లెలూయా. అన్ని మానవులు సంబంధించిన అన్ని విషయాలు భూమిలో ఉంది. దూతలకు సంబంధించిన అన్ని విషయాలు పరలోకంలో ఉంది. అది కూడా గతించిపోతుంది. కానీ నేను నా మాట మాత్రం గతించిపోయే అవకాశం లేదు. అప్పుడైతే నా మాటను నువ్వు ఎంత నమ్మాల్సి ఉంది, హల్లెలూయా, ఎంత విలువ ఇవ్వాల్సింది ఉంది. నా మాటకి నువ్వు అంత విలువ ఇవ్వాల్సి ఉంది అని చెప్పకుండా చెప్తున్నాడు అని శిష్యులతో మాట్లాడతారు. నా మాట ఈ ప్రపంచానికన్నా స్ట్రాంగ్ అయినది, హల్లెలూయా. సూర్యచంద్రుడికైనా స్ట్రాంగ్ అయినది. సూర్యచంద్రుడు కూడా లేకుండా పోవును, నక్షత్రాలు కూడా లేకుండా పోతాయి, సముద్రం లేకుండా పోతుంది, మానవులు లేకుండా పోతారు, దూతలు లేకుండా పోవచ్చు. నా మాట మాత్రం గతింపవు. ఆ దేవుడిచ్చిన మాటనేనా ఇప్పుడు నా చేతిలో కార్డులో ఉంది. ఆ దేవుడిచ్చిన మాటనేనా ఇప్పుడు నేను బైబిల్లో పెట్టుకొని ఉన్నాను. ఆ దేవుడు చెప్పిన మాటనా నేను వినింది. ఆ దేవుడి గురించే ప్రచారమా నేను వింటున్నాను. ఆ దేవుడైనా నా పైన పరిశుద్ధాత్మని కుమ్మరించేది నువ్వు ఒకసారి అడుగు చూసుకోవాలి, హల్లెలూయా. ఆ దేవుడైనా అవును, భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు గతించిపోవు అని చెప్పిన దేవుడే నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నా మనమేమ కలుగునుగా. నీకే తెలుసు. చిన్నపిల్లల గురించి మన చిన్నపిల్లల దగ్గర కోపం వస్తే మనం ఏమంటాం? అవి నా మాట కేటి మర్యాద, కూర్చో అక్కడ అవునా. ఊరు పెద్దలు నలుగురు మాట్లాడేటప్పుడు, పంచాయతీలో మాట్లాడేటప్పుడు ఎవరైనా ఉండండి, పెద్దలు మాట్లాడుతున్నారు, మీరేంటి? పెద్దవాళ్ళకే, వయసులో పెద్దవాళ్ళకే కూర్చోండి, అరవకుండా కూర్చోండి, అందరూ వినండి అంటారు. మరి స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు అది సీఎం చెప్పించాడుగా, ఇంకేంటి సైలెంట్గా పండి. పార్టీ లీడర్ చెప్పించారుగా, ఇంకేంటి సైలెంట్గా పండి. జడ్జి చెప్పేసాడుగా, ఇంకేంటి అంతే. అప్పుడు వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్కి తగినట్టుగా ఆ మాటకు అక్కడ విలువ ఉంది, హల్లెలూయా. దాన్ని తిరిగించడానికి అవ్వదు. కానీ మనిషి శాశ్వతమైన వాడు కాదు, హల్లెలూయా. జడ్జి పొరపాటు చేయవచ్చు, ఆయన దగ్గర ఫుల్గా ఆధారాలు రాకపోతే ఆయన జడ్జిమెంట్ మారచ్చు. రాజకీయ నాయకులు తప్పు చేయవచ్చు, వాళ్ళు చేసిన జడ్జిమెంటు మారచ్చు. వాళ్ళు ఒక చట్టం ఒక ఉద్దేశంతో తీసుకురావచ్చు, అది వేరే రకంగా మనుషులు యూజ్ చేయవచ్చు, అవునా కదా. ఇంజనీర్ ఒక డిసిషన్ తీయవచ్చు, అది వేరే రకమైన వర్షాలు కురిసి బిల్డింగ్ కూలిపోవచ్చు. వకీలు ఒక రకంగా ఆర్గ్యూ చేసి కేసు ఓడిపోవచ్చు. డాక్టర్ ఒక రకంగా చికిత్స ఇచ్చి పేషెంట్ బతకి. వీళ్ళు మాటలు కూడా మార్పు ఉన్నాయి, వాళ్ళందో విలువైన మాటలు అయినప్పుడు కూడా వాడికి. కానీ దేవుడు మాటకి తిరుగు
లేదు. హల్లెలూయా. తిరుగులేదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చూడండి. గడ్డి ఎండిపోవును, పూవాడిపోవును, ఇదంతా నశించిపోతుంది, నా స్వార్థ మాత్రం నిలుస్తుంది. హల్లెలూయా. అప్పుడు భూమి ఆకాశం గతించిపోయినా సరే, భూమిలో ఉండేవి గతించిపోయినా సరే, నా మాట మాత్రం గతించిపోదు అని చెప్పిన దేవుడే నాతో కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రతి వారం నాతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వినగలిగిన చెవితో నేను పోయి కూర్చుంటే తప్పకుండా ఆయన నాతో కూడా మాట్లాడతాడు. ప్రార్థనలో నేను విశ్వాసంగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన నా హృదయంలో మాట్లాడతాడు. హల్లెలూయా. అది మాట్లాడాడంటే ఆ మాట తప్పకుండా నెరవేరుతుంది. భూమి ఆకాశం గతించిపోయినా ఆ మాటలు గతించిపోవు అని నేను నమ్మాలి అని నువ్వు ఒక నిర్ణయం నేను తీసుకోవాలి. దేవుడా మన మెమ్మకలను కాక. అప్పుడు యేసు ప్రభు అంటే మాకు మర్యాద అండి, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, కానీ ఆయన మాట అంటే నాకు పెద్దగా పట్టింపు లేదు. అప్పుడు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమీ లేదు. నాకు విలువ ఇస్తున్నావంటే నా మాట కూడా నువ్వేం చేయాలి? విలువ ఇవ్వాలి. హల్లెలూయా. సంఖ్యాకాండ 23వ అధ్యాయము 19వ వచనం. అబద్ధమాడాడు దేవుడు మానవుడు కాదు. ఆట మాత్రం స్ట్రాంగ్ మాత్రం కాదు, అది నిజము. హల్లెలూయా. అవును, మాట ఇచ్చాడంటే మళ్ళీ మార్చుకోడు, తెలియకుండా చెప్పేశాను చెప్పడు. ఈ పరిస్థితి ఏమైపోయింది, నేను ఇలాగ ఒక పరిస్థితి వస్తుందని నేను ఎదురు చూడలేదు అని చెప్పలేడు. చెప్తే అది దేవుడు కాదు. హల్లెలూయా. అవునా? కాబట్టి దేవుడి మాటని మార్చడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, కానీ ఆయన్ని ఎవరు మార్చడానికి వీలు లేదు. ఏ పరిస్థితి ఆయన్ని ఏమీ చెయ్యదు. డబ్బులు ఎక్కడి నుంచి నాకు వస్తుంది, నాకు సిఫార్సు చేసేవాళ్ళు ఎవరు, కాబట్టి ఆ మాట నెరవేరదేమో అని మనం మనిషిని బట్టి ఆ మాటని ఏం చేస్తాం? వీక్ చేస్తూ ఉంటాం. కానీ అది దేవుడు మాట కాదు అంటే అది నువ్వు చెప్పేది కరెక్ట్. కానీ అది దేవుడు మాట అయితే ఎవరో ఒకళ్ళు అక్కడ వస్తారు. హల్లెలూయా. ఏదో ఒకటి దేవుడు చేసి తన మాటని ఎలాగైనా నెరవేరుస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒకే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట మారదు. హల్లెలూయా. అబద్ధం ఆడాడు. ఆకాశం భూమి గతించిపోయిన అన్న మాట గతించిపోదు. అనవసరమైన సమస్యల వల్ల మీరు కేర్లెస్గా ఉన్నాడు. గడ్డిపు వరి వాడిపోయాడు, మనిషి జీవితం వాడిపోయిన దేవుడి మాట మారదు అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. యెహోషువ పుస్తకం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోషువ పుస్తకం 23వ అధ్యాయం 14వ వచనం చూడు. నీ దేవుడైన యెహోవా మీ విషయమై చెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. ఒక ముఖ్యమైన విషయం ఇది చెప్పాలని ఈ వచనం నేను నోట్ చేసి పెట్టుకున్నాను. మంచి మాటలు అన్నాడు. అప్పుడు చెడు మాటలు కూడా ఆయన మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు అంటే మోసే దగ్గర మాట్లాడాడు. ఈ ప్రజలందరినీ నేను నాశనం చేయడానికి పూనుకున్నాను, నువ్వు వీళ్ళ కోసం నువ్వేం చేయకూడదా, ప్రార్థన చేయకు అన్నాడు. వీళ్ళ కోసం నువ్వు ప్రార్థన. చెడు మాట అయితే ఆ చెడు మాట నెరవేరలేదు. హల్లెలూయా. ఆ చెడు మాట నెరవేరలేదు. దేవుడు తాను చెప్పిన ఇంత గదిగా పెట్టి దేవుడు కనికరపడి చెడు మాత్రం ఆపుతున్నాడు. 3 రోజుల్లో చచ్చిపోతావు అన్నాడు ఎజెక్యాతో. కన్నీరు పెట్టి ఏడ్చినప్పుడు ఆ మాటను మార్చాడు. మాట మార్చని దేవుడు కదా అనేటప్పుడు నీకు చెడు చేసే విషయంలో, నాకు చెడు చేసే విషయంలో మారడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దాంట్లో ఆయన స్ట్రిక్ట్గా ఉంటే మన ఎవరు బ్రతకలేము. ఎప్పుడు ఎంత పరిశుద్ధుడైనా సరే కష్టం. మాట మారని దేవుడు. భూమి ఆకాశం గతించిపోయినా గతించిపోదు నా మాట. గడ్డి వల్ల అన్నీ ఉంది, ఎండిపోతుంది, పుల్లు వల్ల ఉంది, అది వల్ల అన్నీ చెప్తున్నాడు. మాట నేను మార్చను, అబద్ధం ఆడను, ఎవరు నన్ను మార్చడానికి వీలుగా. కానీ యెహోషువ చెప్తున్నాడు మంచి మాటల్లో. హల్లెలూయా. మంచి మాటల్లో ఒకటైనను తప్పి ఉండలేదు. హల్లెలూయా. నమ్మకుండా పోతేనే అది తప్పిపోతుందే కానీ మీ తరకంగా తప్పిపోయే అవకాశము లేదు. లేకపోతే ఆలస్యం అవుతుంది. అది కూడా నెరవేరుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. దెయ్యం వచ్చి అబద్ధం మాట్లాడతాడే కానీ దేవుడు అబద్ధం మాట్లాడాడు. హల్లెలూయా. మంచి మాటలే ఆయన
నెరవేరుస్తాడు. చెడు మాటలు నెరవేరనివ్వడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పుడు యోషువ చెప్పే మాటలు ఇప్పుడు యోషువ అధ్యాయం చూడు 23:14 చదువు. ఇప్పుడు నీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. హల్లెలూయా. ఇంతవరకు నాలాంటి అనుభవం నాకు లేదంటే ఈ సంవత్సరం కలుగుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కలిగిన అనుభవాన్ని ఒక్కసారి మర్చిపోయి ఉంటే మళ్ళీ దేవుడు గుర్తు చేస్తాడు. మంచి మాటలు తప్పకుండా నెరవేరుతాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మంచి మాట తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. యెషయా 41:10 చూడండి. యెషయా 41:10 నీతో నేను చెప్పి ఉన్నాను. హల్లెలూయా. నీతో కూడా నేను చెప్పి ఉన్న మాటలు నువ్వు గుర్తు చేసుకో. ఎందుకు నువ్వు చెప్పి ఉన్న మాటలు గుర్తు చేసుకో? అది నెరవేరుతుంది ఒకటి. ఇంకోటి ఏంటి దానివల్ల ప్రయోజనం? భయపడకుండా నువ్వు ఉండాలంటే ఆ మాట నువ్వు పట్టుకోవాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ధైర్యం నీకు రావాలంటే ఆ మాట నువ్వు పట్టుకోవాలి. నేను బలం నువ్వు పొందుకోవాలంటే ఆ మాట నువ్వు, నీకు సహాయం చేసేవాడు నేనే అనే నమ్మకం నీకు కలగాలంటే నేను నీకు చెప్పి ఉన్నాను, నేను నీకు చెప్పి ఉన్నాను, నేను నీకు చెప్పి ఉన్నాను అనే మాట నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. తర్వాత నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. దేవుడు ఒక హస్తము. చిన్నపిల్లల్ని మనము తీసుకెళ్తాం, మోసుకెళ్తాం. ఎదరకు వస్తే అని ఏం చెప్తాం? మన చేతుల్ని అడ్డు పెడతాం. పిల్లోడి పైన బాప పైన పడకుండా ఉన్నట్టుగా తోలుతాం. మన చేతికి అంత స్ట్రెంగ్త్ లేదు, కానీ దేవుడి దక్షిణ హస్తానికి అంతులేని స్ట్రెంగ్త్ ఉంది. హల్లెలూయా. మనం ఒక రెస్పాన్స్ ఎలాగ ఉండాలి? దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. భూమి ఆకాశం గతించిపోయిన దేవుడి మాట గతించిపోదు. మంచి మాటలు తప్పకుండా నెరవేరుతాయి. ఏది శాశ్వతం కాదు, కానీ ఆయన మాట శాశ్వతం. ఎటు మించిన పరిస్థితి ఎలాగుండినో ఆయన మాట శాశ్వతం అని మనం నమ్మడంతో ఇంకా మనం చేయాల్సింది ఏంటి? మార్కు సువార్త 9:23 చూడు. మార్కు సువార్త 9:23 చూడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన మాట, ఫస్ట్ వచ్చి ఆ బాబుని బాగు చేశాడా లేకపోతే ఒక మాట మాట్లాడా? ఫస్ట్ వచ్చింది మాటనా క్రియనా? అప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది? మాటే ఫస్ట్ వస్తుంది. హల్లెలూయా. మాటే ఫస్ట్ వస్తుంది. మోసేని పిలిచినప్పుడు మాటే ఫస్ట్ వచ్చింది. అబ్రహాము పిలిచినప్పుడు మాటే ఫస్ట్ వచ్చింది. ఆదాము కన్ను మూసి చూసినప్పుడు మాటే ఫస్ట్ విన్నాడు. హల్లెలూయా. హవ్వ అప్పుడు చేసినప్పుడు మాటే ఫస్ట్ వినింది ఆవిడ. ప్రతి భక్తుడు ఎవరు వింటారు? దేవుడు మాటను ఫస్ట్ వింటారు, క్రియని తర్వాత చూస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏం నమ్మాలి? యేసుక్రీస్తు నా కొడుకుని బాగు చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నా అప్పుని తీరుస్తాడు. యేసుక్రీస్తు నా పేదరికని తొలగిస్తాడు, నా వ్యాధిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అది నమ్మాలి. అది నమ్మటం నీ వల్ల సాధ్యమైతే సమస్తం అది జరిపిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:23 చూడండి. హెబ్రీ పత్రిక 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై ఒప్పుకొనినది. నువ్వు ఏం ఒప్పుకుంటావో దేవుడి విషయంలో ఒప్పుకున్నది ఏదో అదే జరుగుతుంది. హల్లెలూయా. ఒప్పుకున్నది దాన్ని నువ్వేం చేయాలా? ఇది దేవుడు మాట, ఇది మంచి కార్యాలను అందులో నెరవేరుస్తాయి, దీనికి అడ్డు ఎవరు రాలేరు, ఇది భూమి ఆకాశంకైనా బలమైనది. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, అది జరిగేంత వరకు నన్ను చేయి విడిచిపెట్టాడు, నేడు నిరంతరంగా ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు అని నువ్వు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకుంటే, హల్లెలూయా, ఏం విన్నావో అదనేది మననం చేసి దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు పని చేయి అని, అది నేనేం చేశాను? ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఒప్పుకున్న దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఒప్పుకోలేకపోతే నువ్వు పట్టుకోలేవు. హల్లెలూయా. అప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చబడిన ఒకటి కాదు, పలు వాగ్దానాలు నాకు నెరవేరి ఉన్నాయి. కొంతమంది ఇక్కడే సాక్షి చేసిన పలు వాగ్దానాలు వాళ్ళకు నెరవేరు. ఏం చేశారు? వాళ్ళు ఒప్పుకున్నారు. హల్లెలూయా. ఒప్పుకున్న మాటని గట్టిగా పట్టుకున్నారు. దేవుడే మాట్లాడాడని విన్నారు. దేవుడు మాట్లాడిన మాటను వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నాం. వివాహం జరుగుతుంది, ఒప్పుకున్నాము. సంతాన భాగం దయచేస్తాడు, ఒప్పుకున్నాము. ఉద్యోగం వస్తుంది, ఒప్పుకున్నాడు. అప్పు తీరిపోతుంది అన్నాడు, ఒప్పుకున్నాం. హల్లెలూయా. ఎలా జరగబోతుందో తెలియదు, కానీ ఒప్పుకున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
అప్పుడు వినిన మాట బలమైన మాట అని నమ్మడం, నమ్మి ఒప్పుకున్న దానిని నువ్వేం చేయాలి? పట్టుకోవడం వల్ల. సరే, మళ్ళీ ఒకసారి చదువు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై ఒప్పుకునినది నిశ్చలంగా పట్టుకుందుము. దేవుడి నామాన్ని మేము కలుగును గాక. అప్పుడు దేవుడి మాట తప్పకుండా నెరవేరుతాయి, దేవుడి వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడి వాక్య ధ్యానాన్ని జీవించును గాక. హల్లెలూయా.